హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఫుల్ నైట్ వర్షం పడుతుందని అనుకున్నాము, కానీ వర్షం పడలే. పొద్దున కూడా వర్షం వస్తట్టు అయింది, కానీ ఇప్పుడు కూడా వర్షం రాలే, ఎండ వస్తుంది. వెదర్ మాత్రం చల్లగా ఉంది, చలి పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘోరం కంటే ఘోరంగా చలి పెడుతుంది. రాత్రి వర్షం పడితే ఇంకొద్దిగా చలి పెడుతుందేమో అనుకున్నాము, కానీ రాత్రి వర్షం పడలేదు. మంచిగా చల్లగా వెదర్. సాయంత్రం ఈవినింగ్ పూట చల్లగా వచ్చింది వెదర్. ఆ వెదర్ కి అయితే అలాంటి వెదర్ అయితే నాకు తెలిసి ఎక్కడ దొరకదు, అట్లా అనిపించింది రాత్రి చూస్తే. సో ఈరోజు అయితే కళ్ళు తెచ్చుకుందాం అనుకుంటున్నాం మేము. ఆదివారం కదా, సో పాప కూడా 2 days నుంచి అడుగుతా ఉన్నాడు కళ్ళు అని చెప్పేసి. నిన్న ఫోన్ చేసి దొరకలే అని చెప్పి అయిపోయింది అన్నాడు. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇప్పించేసిన. సో ఈరోజు సండే కాబట్టి ఇప్పుడే ఫోన్ చేసిన రమ్మని చెప్పిండు. పోతే నాకు తెలిసి పోయి కళ్ళు తీసుకొని వస్తా. ఇక శిరీషాడు అయితే పొద్దున మా ఇంటికాడ బియ్యం ఏరుతుంది, ఎందుకంటే మా బియ్యంలో నల్లపెల్లి ఉంది ఫ్రెండ్స్. నల్లపెల్ల ఇక అది ఎందుకు వచ్చిందో అర్థం కాదు. పాత బియ్యంలో అయితే ఏం డైరెక్ట్ పెట్టేసుకున్నాం, ఈ బియ్యంలో మాత్రం కంపల్సరీ నల్లపెల్లి ఉంది. అది ఎరలేకపోతే తినేటప్పుడు వస్తుంది, వచ్చింది. కానీ అవి అందరం ఇక్కడ బయట కూర్చొని చేపలు పోసుకుని ఏరి పెట్టుకున్నాము. ఇక ఇప్పుడు అందరం ఒకటే దగ్గర లేం కాబట్టి ప్రజెంట్ ఇక అందరు వచ్చిన తర్వాత మళ్ళీ చేపలు పోసి మళ్ళీ ఏరి పెట్టుకొని ఒక సంచిలో వేసి పెట్టుకున్నాం అంటే అప్పుడు ఏ బాధ ఉండదు, డైరెక్ట్ పెట్టుకోవచ్చు. కానీ ఈ బియ్యం వచ్చేసి చింటూ బియ్యం అట, చింటూ బియ్యం అని చెప్పేసి మాకు రైస్ మిల్ అని చెప్పిండు. ఇవి పట్టడానికి చాలా టైం పడుతుందట. మన బియ్యం పట్టినప్పుడు 2-3 సార్లు ఆగిపోయిందట మిషన్. మంచి కానీ మస్తు ఎదుగుతుంది, అన్నం ఎదుగుతుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. కాకపోతే దాని ఏమంటారు, వంపే టైంకి గంజి పట్టక ముందుకు వంపాలి, అప్పుడు అట్లయితే జబ్బరస్ కడుతుంది. సో ఇప్పుడైతే నేనైతే కళ్ళు దేనికి అయితే పోతున్నా. శీషా వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావు? అన్నం వండి టిఫిన్ చేస్తాను కదా, ఉప్మా. రాత్రి ఉప్మా వేసుకొచ్చి చెప్తున్నా బాబా. అంటే చాలా రోజుల నుంచి అలవాటు ఉంది, మధ్యలో పొద్దున మధ్యాహ్నం అన్నం తింటే ఆకలి అయితలేదు. నిజమే అది. సో ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ అన్నం రైస్ తిన్నాం అనుకో, మళ్ళీ మధ్యాహ్నం గానీ రాత్రి వరకు కూడా ఆకలి ఆపుకోవచ్చు అనమాట. ఎందుకంటే అన్నం తొందరగా కదా ఫ్రెండ్స్. అంత బలమైన పని కూడా, హార్డ్ వర్క్ పని కూడా మేము చేస్తలేం కాబట్టి, సో 3 పూట్ల అన్నం అవుతుంది కాబట్టి అది అరుగుతలేదు కాబట్టి నైట్ కొద్దిగా ఉప్మారవ్వ తీసుకొచ్చిన. సో ఇప్పుడైతే ఉప్మారవ్వ వస్తుంది శిరీష. వాటినే రాత్రి మళ్ళీ ఇన్ని రోజుల నుంచి అన్నాం కదా, దాన్ని జొన్నలు పట్టించుకొచ్చిన రాత్రి. సో నైట్ కూడా మాకు అందరికి టిక్కి రొట్టె కట్లపై పెడతాం అనమాట. కట్లపై మీద రొట్టె పెట్టాలి, ఎందుకంటే గ్యాస్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టు అనిపిస్తుంది. గ్యాస్ బుడ్డి లేపితే అలకగా అయింది, మళ్ళీ గ్యాస్ బుక్ చేయడానికి ఇంకోటి లేదు. ఒక గ్యాస్ బుడ్డి ఈడుంది, ఇంకో గ్యాస్ బుడ్డి ఆడుంది. సో ఈరోజు కట్లపై స్టార్ట్ చేసి మేము రాత్రి అయితే రొట్టె పెట్టుకుంటాం ఫ్రెండ్స్. చెప్పలేము మళ్ళీ వర్షం పడే అనుకో, అది కూడా క్యాన్సిల్ కావచ్చు, ఎందుకంటే అనుకునే అనేవి కావు కదా. వర్షం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ఇది కూడా ఇప్పుడు చూడు, ఇప్పుడు చలి పెడుతుంది కదా, ఇప్పుడు ప్రజెంట్ చలి పెడుతుంది కదా, ఇంకోసేపు అయితే సూర్యుడు వస్తాడు. 8 గంటలలోపే ఘోరంగా ఎండగొడుతుంది. మళ్ళీ సాయంత్రం వరకు ఎండనే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం వర్షాకాలం అవుతుంది, వర్షాకాలం పోయి మళ్ళీ రాత్రి చలి పెడుతుంది. ఫ్యాన్ వేసుకుంటే రాత్రి చలి పెడుతుంది. గట్ల ఉంది పరిస్థితి. ఏ కాలం ఎటు పోతుందో అర్థమవుతుంది, అన్ని చెడగొట్ట వాళ్ళు అంటారు. కానీ నిజానికి అయితే ఇప్పుడు వరి కోసే పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే వరి ఏమంటారు, వరి కోసిన తర్వాత మిషన్ వచ్చి వరి కోసిన తర్వాత బియ్యం వేడ ఏమంటారు అదే ఒడ్లు రోడ్ల మీద పోస్తేనేమో వరదలు వచ్చి పోతున్నాయి, బండ మీద పోస్తేనేమో ఎప్పుడు వాన వస్తుందో అర్థమవుతలేదు. అట్లా కొద్దిగా జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్, ఇంకేం చేయలేము. పంట అంటేనే కష్టమైన పని. సో ఇప్పుడైతే నేను బండి మీద పోతా ఫ్రెండ్స్. సో ప్రజెంట్ షెడ్ కాడికి అయితే వచ్చినాం. లొకేషన్ చూడరి, జర్ర నిన్న లైట్గా వర్షం పడ్డందుకు గడ్డి మొత్తం పచ్చగా అయ్యి ఎంత బాగుందో వెదర్ చూడండి. సూర్యుడు జస్ట్ ఇప్పుడు అంటే మెల్లమెల్ల వస్తూ ఉన్నాడు, ఇంకా టైం పడుతుంది సూర్యుడు రానికి. అంటే వచ్చిన ఆల్రెడీ. ఇక నిన్న అన్న ఇట్లా పోయి వంటిమాడ పోయి రాత్రి తీసుకొచ్చారు. సో ఈ డ్రమ్ము కోసి, అంటే పెద్దగా అయింది కదా తలకాయలు, దానికి అనతలేవు అనమాట. సగానికి సగం కోసి ఆ చిన్నపిల్లలకు దాన తిండి చేద్దామని చెప్పేసి నేనైతే రాత్రి తీసుకొచ్చారు. కానీ నేను వెల్డింగ్ అన్న రాలేదు, మరి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆవుకైతే తీసుకొచ్చి మా పప్ప ఏం చేస్తానంటే, మా పప్పకి ఆవుకు కానీ దేనికైనా కానీ గడ్డి దేనికి వేసుకునే గజ్జలు కట్టడం చాలా ఇష్టం అనమాట. గజ్జలు కట్టిన జోడిగా మువ్వలు కాలు కట్టింది, రైట్ హ్యాండ్ కాలుకు. నీ కాలు కట్టినమ్మా గౌరమ్మ, తిను గడ్డి. ఇప్పుడు ఎండుగడ్డే కదా, ఇంకా పచ్చిగడ్డి కోలేదు. పచ్చిగడ్డి కోసుకొచ్చినాక పచ్చిగడ్డి వేస్తారు. ప్రజెంట్ అయితే పొద్దుగా రాగానే ఏం చేస్తారు అని నేను కూడా అనుకున్నా కదా. సో ఇట్లా రోజు ఎర్లీ మార్నింగ్ 7 లోపలరా షెడ్ ఓపెన్ చేయలేదు, కట్టి పెట్టిరు. ఏం చేస్తారు? అయిపోలే మెడిసిన్, ఇంకా 4 ఉన్నాయా? సో ఒక్కోటి పట్టుకొని అక్కడ లోపల పిల్లం పడుతుంది. ఇప్పుడు గుర్రు దొరుకుతాయి కానీ మేక దొరికేది. గుర్తు పెట్టుకుంటా, 2-3 సేమ్ ఉంటాయి. అవి బయటకు ఉరికొచ్చింది, అది కొంచెం హైట్ ఉంది. ఆడిదే అన్నది. అయితే పోతు పిల్ల చిన్నగా నాటుందిగా,
లేదు 2 పోతులు ఒకటి ఆడిది కదా, ఇదే ఆడిదే మస్తు హుషారు ఉంది. ఈ గొర్రెలకు మొత్తం అయిపోయిందా? ఇంకా షెడ్ నుకనట్టుంది, అంత గలీజ్ ఉంది. బయట ఆ పిల్లలు పెద్దనే మంచిగా సుఖ పిల్లలు అయితే. అన్న నువ్వు ఒక పని చేయాలన్నా, రోజు పొద్దులు ఎలా వస్తావు కదా, చికెన్ సెంటర్లో చికెన్ కొడుతుంటే ముంగట అది వేసుకుంటారు చూడు, మ్యాటు ఇట్లా కట్టుకుంటారు చూడు, అది కట్టుకోవాలి నువ్వు. అదే బెటరు. బట్టలు అదే బట్టలు కంటకుంటుంటది కదా పట్టుకున్నాను ఒకటి. నేను పట్టుకోను, మంచి ఫ్రెష్ స్నానం చేస్తున్నాను. కట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంది కూడా నాకు చెప్పు. ఎందుకంటే బట్టలు ఖరాబ్ అయితే అని ఇప్పటికి ఎన్ని బట్టలు ఖరాబ్ వేసినా నన్ను చిరిగిపోతాయి మళ్ళీ ఏమైనా తాకినా కానీ. సో మా షెడ్ కాడ ఏంటంటే పరిస్థితి ఇగో ఇది ఉందా, అదొకటేనా? కాదు మనకైతే అది పడదు కానా కాపరేట్ అట్లా నీకు అంత తంటలు పడాలి. సరే ఇప్పుడంటే పట్టుకున్న పెద్ద దొరుకుతా నాది, అవి నిమ్మలంగా ఉంటాయి. మస్తు హుషారు ఉంది అది మా కుక్క పిల్ల. అయిపోయిందా? షెడ్ నూకాలి ఇక గంట పడుతుంది. మరి ఇప్పుడు వీటికి గంట అంటే మరి ఎక్కువ ఉంటే పరిస్థితి దాన్ని. ఇక ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మరి మీరు? ఇద్దరు ఉండాలా? మళ్ళీ పట్టుకోనికి ఉండాలి మళ్ళా. పట్టుకొని చిన్న పిల్లలు కారా. అయితే ఇందాక చెప్పినా కదా, ఇగో ఈ ఎడ్జెస్ ఉంటాయా మనకు, ఇగో ఇవి ఏడ పోయినా ఏ మూల తాకినా సో అవి తీసుకుపోతా ఉంటాయి అనమాట. చాలా 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 ఏమంటే చీపురు కావాలా? ముందు నాన్న చేస్తాడంటే ఆవు పెండ తీసేసి బయట పడేసి ఆవు తీసుకొచ్చి కట్టేస్తాడు. దాని తర్వాత పని ఏంటంటే లోపలికి వచ్చి అన్నిటికీ మెడిసిన్ వేసుకోవాలి. మెడిసిన్ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాలి. షెడ్ క్లీన్ చేయాలి. క్లీన్ అయిపోయిన తర్వాత రాత్రి కలిపెట్టిన దానం ఉంటుందా, ఆ దానం వేసుకోవాలి. అన్ని తినడానికి గంట పడుతుంది. మళ్ళీ దానం పెడతారు ఇప్పుడు. ఆ దానం పెట్టేసరికి గంట. ఇప్పుడు ఎంత ఎన్ని గంటలు అయితే కరెక్ట్ గా? ఆ గంట 2 గంటలు గదే కదా. పొద్దుగా 6 గంటలకు వస్తారు, 8 గంటలకి ఈయన ఉంటారు. 8-8:30 అవుతుంది. ఆడికి వచ్చేలోపు ఇంటికి వచ్చేలోపు టిఫిన్ రెడీ అవుతుంది, తింటాడు పప్పు వెళ్ళిపోతాడు. గట్ల అయితే పని గడ్డి ఆడేయాలి కానీ పప్పది. ఇప్పుడు ఫస్ట్ ఆ షెడ్ నూకు, ఆ సైడ్ ఉన్నది షెడ్ నూకి పిల్లలు మొత్తం అండ్ల కొట్టి ఇది నూకు, నీకు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటది, బయట పడకుండా ఉంటది. అది కరెక్టేనే, ఎందుకంటే అవి ఉన్నప్పుడు నూకొద్దు అన్న. ఇప్పుడు మనం అన్నం తింటుంటే మనం కూడా షీప్ పట్టుకుని నూకితే ఎట్లుంటది అట్లుంటది పిల్లలకు కూడా. అవి కూడా జర మన జీవాలు కాబట్టి జీవాలు లెక్క చూడాలి వీటిలో. అయితే పాపది నువ్వు కళ్ళైనావు కదా, నేను కళ్ళు కాడ పోయిస్తాను. ఫోన్ చేసిన ఇప్పుడే పోయినట్టు అన్న. ఒక 2 లీటర్ తీసుకురావాలా? మంచిదంటే ఆయన ఇచ్చింది తీసుకొస్తాం. మొన్న తాగింది మస్తుందంట. ఒక 2 లీటర్ తీసుకొస్తాం మరి. రైట్ బాయ్. ఇదా ఆ గేట్ ఓపెన్ కొట్టు, ఇక గేట్ పెట్టిపోతా నేను ఇంటికి. గట్నే వేస్తా. దా ఇటు కొట్టినానా? అది ఓపెన్ పెట్టి ఇళ్ళకి కొట్టాలి. ఇప్పుడు అవి ఇట్లా అలవాటు చేయాలి. రోజు పొద్దుగాల ఇప్పాక ఇట్లా ఇళ్ళకి రావాలి. అది నూకినాక మళ్ళీ అందులోకి పోవాలి. దా పోతే ఇళ్ళకి ఇవి అలవాట్లేదుగా. దా ఇట్రా దగ్గర ఒక్కటి పోతే అన్ని పోతే కానీ ఒక గొర్రె నూకాలి పనులకు. అలా గొర్రె ఒక్కటి వరి అట్లా వరి. ఈ సుఖమా గుర్తనే భయపడుతుంది. గల్ల ఓ రామ్మా బొమ్మ. నాకు మన ఇంట్లో ఎట్లా అంటే మనిషి సేమ్ మనిషి నాకేం పెడతారు కాదు. ఎవ్వరు పెడకపోతేనేమో చేసే పనులన్నీ చేస్తుంది. మనం ఉన్నాం అనుకో నాకు ఏం తెలియదండి, నేను పోలేదండి అన్నట్టు చేస్తుంది. లోపల అనుకోట షెడ్ చిన్న అవుతుంది, ఇట్లా సరిపోదా లోపల. ఇగో గి చూడరా, గీ మేకలు దానికి ఇదే బాధ. గొర్రెలు సపడేకుంటాయి, ఎగిరి దుంకుతాయి. బయటకు వెళ్ళినాయా? జాగ్రత్త వెళ్తే అది అంత కరెక్ట్ బందోబస్తు అట్లేగా. ఉత్త గొర్రెల కోసం పెట్టినా లోపల మెల్ల నువ్వు నేను పోయేస్తా మరి. బాయ్. సో లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ అన్న వచ్చేసినాం. అన్న ఆటోలో వస్తాడు అనమాట ప్రతిరోజు. సో ఆటో ఇక్కడ వరకు వస్తుంది, ఎందుకంటే ఇది కట్ట కాబట్టి కట్ట మీకు ఆటో రాదు కదా. సో నడుచుకుంటూ పోవాలి. కళ్ళు పాయింట్ వరకు మాత్రము. ఈ ఏరియా కళ్ళు దాకా మాత్రం మాకు కమ్సకం ఒక
2.5 years అవుతుంది. అప్పుడు వచ్చిండే ఈ కట్టకు కళ్ళు. అప్పుడు అన్న వీడియో తీసిండు, మస్తు మంది లైక్ చేసిండు అప్పుడు. ఎందుకంటే ప్యూర్ అంటే డైరెక్ట్ మన చెడుమికలు తాగుతున్నాను అనమాట ఈ కథ మీదకి వస్తే. అప్పుడు ఎర్లీ మార్నింగ్ వీడియో తీస్తుంటే చాలా మంది, చాలా అంటే మాకు కూడా కళ్ళు కావాలని చెప్పి చాలా మంది అడిగినుండే. ఆ ఏరియా వచ్చేసి ఏరియా మనకు వెరైటీ ఉంటుంది అనమాట. వీళ్ళకు కళ్ళు తప్పిస్తే మళ్ళీ రారు. కానీ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఈ చెరులో మన కోపులు తీస్తారు కదా, కరువు పని, వాళ్ళైతే వస్తున్నారు. సో జర మనుషులు ఆడుతున్నారు కాబట్టి అంతే ఎంతో ఇక్కడ మనుషులు మెదులుతురు. ఇంకోటి ఏంటంటే పక్కనే మనకు గెస్ట్ హౌస్ అనమాట. ఈ గెస్ట్ హౌస్ నాకు తెలిసి ఎవ్రీ సండే అంటే సండే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి. బాగుంటుంది ఇక్కడ. మంచిగా రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక డీజే పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవరికైనా రెంట్ కూడా ఇస్తారని నాకు తెలిసి ఇస్తారనుకుంటా, అన్న కూడా అన్నాడు ఒకసారి. కానీ రెంట్ పర్పస్ ఇస్తారు. పోదాం మన కళ్ళకి అయితే ప్రజెంట్. సో ఇవన్నీ కొత్త చెట్లు అనమాట. ఇప్పుడే అంటే యాక్చువల్లీ దారే లేదు, మొత్తం మళ్ళీ గుడంతా నరికి కొత్త గడుతురు ఇప్పుడే. ఈత పనులు కూడా ఆల్మోస్ట్ అయినట్టే. ఇది ఒక చెట్టు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇవన్నీ పాత చెట్లు అనమాట. ఒక సంవత్సరం గట్లా గ్యాప్ ఇస్తారు, సంవత్సరం గ్యాప్ ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ కడుతురు కొత్తగా ఫ్రెష్గా. ఇక్కడ పెట్టి నాన్న డబ్బా ఇంకా ముంగడ పోయినట్టు నన్ను ఆల్మోస్ట్. ఇక మొన్న వచ్చినప్పుడు ఈయన వేసుకున్నాం. ఈ చెట్టుకి అయితే జబ్బరస్ ఉంటుంది. లైవ్ డైరెక్ట్ అని కారుతుంటుంది ఆయన, మేము మస్తు అనిపించింది. ఇంకా ముంగడు పోతాం అన్న. ఇట్లా ముంగడు ఉన్నారు ఆల్మోస్ట్. నాకు ఒక 2 లీటర్లు ఇక మొత్తం ముంగిపోయినట్టుంది ఆ కళ్ళు. అంత పురుగని తెలిపోతుంది. ఇంటికోసం డాడీ 2-3 రోజుల నుంచి అడుగుతున్నాను కళ్ళు దేవారా అని. రోజు చెప్తున్నా నాకు. ఇక మన మా వాళ్ళకి ఇప్పించిన ఆ రోజు కూడా తెచ్చినా అనుకోండు. ఇక నేను లేట్ అయింది, నేను అనుకోకుండా వచ్చిన. ఇక్కడ కళ్ళు కూడా అయిపోయినాడు అప్పుడు. ఇక మరి తెలుస్తుంది అనుకుంటా, నిన్న మర్చిపోయినా. మళ్ళీ ఈ రోజు గుర్తొచ్చింది డాడీకే. సో ప్రజెంట్ అయితే ఒక 2 లీటర్ అయితే కళ్ళు తీసుకున్నాము. ఎందుకంటే మేము 4 ఉన్నాం కాబట్టి. 4 లీటర్ల డాడీ తాగుతారు, నేను 2 గ్లాసులు తాగుతా, పప్పు అన్న 2 గ్లాసులు తాగుతారు. ఇక సిరీస్ కూడా తాగింది అనుకో మంచిగా రేపు తీసుకొస్తా. అట్నే రేపు నాకు గెలిచి 1 లీటర్ వస్తానని చెప్పారు. వాళ్ళు కూడా వస్తే మళ్ళీ ఒక లొట్టి చెప్పినాం అనుకో మన ఫ్యామిలీ మోస్ అవుతుంది. లొట్టి తాగిరంటే గుమ్మ అవుతారు అనమాట. అంటే మంచిగా ఉంటుంది, అప్పుడప్పుడే మంచిగా ఉంటుంది, అప్పుడప్పుడే దిగిపోతుంది అనమాట. ప్యూర్ కాబట్టి అందుకని మంచిగా అనిపిస్తుంది. కానీ కళ్ళు కూడా అసలు రోజు తాగితేనే మంచిదట, ఏమన్నా కొట్టేసేయట. మంచిదే హెల్త్కి ఈత కళ్ళు కాబట్టి. తాటికల్లు అయితే వాతం అంటారు, చెప్పలేం. ప్రజెంట్ అయితే మనము కళ్ళు తీసుకొని ఇంటికి అయితే పోదాం. గెస్ట్ హౌస్ కూడా దాటిపోతున్నాం ఆల్మోస్ట్. ఇక్కడ లొకేషన్ ఏంటంటే ఇదే డెడ్ ఎండ్ అనమాట. మనకు అంటే బాయిలు ఉంటాయి కదా, ఇక్కడ పొలం ఇక్కడ వరకే లాస్ట్. ఆ కనిపించే బండ ఉంది కదా, బండ నుంచి మొత్తం అడవి అనమాట. అడవి ప్లస్ ఆ ముంగడికి ఈ బండ పండెక్కంగానే మనకు అనిపించేది కొండపోచమ్మ డ్యామ్ పక్కనే కాబట్టి మనకు అదంతా అడవి ఉంటుంది. సో ఇక్కడ వరకే లాస్ట్. ఈవినింగ్ టైంలో అయితే మొత్తం ఈవినింగ్ అయినా ఎర్లీ మార్నింగ్ వచ్చినది అంతా ఈ ఏరియా మొత్తం పికాక్స్ కనబడతాయి. పికాక్స్ కానీ ఇక అడవులకు సంబంధించిన ఏ జంతువులైనా ఇక్కడ వరకు ఈ బార్ వరకు వస్తూ ఉంటాయి అనమాట. ఈ చెరువులో వాటర్ దగ్గర పోతూ ఉంటాయి. ఎందుకో ఇలాంటి లొకేషన్లలో మనకు వీడియో చేయాలంటే మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే నేచర్ కదా. ఎర్లీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వీడియో మంచిగా అనిపిస్తుంది. పొద్దుల కెమెరా పెట్టుకుని వీడియో తీస్తుంటే. కానీ అంత పొద్దుగాల మనం రాలేం కాబట్టి ఈవినింగ్ కూడా రావాలి ఒక్కోసారి. అప్పుడు షూటింగ్ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు అయితే ఈ కట్ట మీద ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మనది కరువు పని అని చెప్పేసి ఈ కట్ట మీద కరువు పని చేసిరు. అప్పుడు కన్నీళ్ళెందుకే ఓ పిల్ల పల్లకి అయిపోయింది ఉప్మా. ఎన్ని రోజులు తీసేసేయాలి ఏక. ఈ తాలింపులో నిలబట్టుకొచ్చినా మళ్ళీ మనకు లేకుండానే కదా. మరి తాలింపు వేయడానికి మనకు ఉన్నాయి అసలు. సో ఈ ఐటమ్స్ అన్ని పప్పులు ఉప్పులు కప్పులు అన్ని శనగపప్పు పల్లీలు ఒక్కటే ఉన్నాయి. తర్వాత కొంచెం క్యారెట్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి మొన్న తీసుకొచ్చినాం మనం. కరివేపాకు వేసినావు. పప్పులు శనగపప్పు పల్లీలు ఒక్కటే ఉన్నాయి. జీలకర్ర ఆవాలు అంతే, ఇంకేం లేవు. అంటే క్యారెట్ మళ్ళీ ఆనియన్ ఆలుగడ్డ ఇప్పుడు అన్ని ఉన్నట్టే కదా. అన్ని వచ్చినాయి. ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టినావా? పెట్టాలి. ఇప్పుడు టిఫిన్ కాగానే బియ్యం పెట్టేసి వంకాయ కర్రీ వేయాలి. ఈ రోజు నువ్వు కళ్ళు అయినావు అనుకో, రేపు తీసుకొస్తా. ఎందుకో తెలుసా, నువ్వు కళ్ళు తాగాలి. తాగి ఊగుదాం. నువ్వు మంచిగా ఉంటుంది చూసా ఈ కళ్ళు. ఈరోజు నువ్వు ఈరోజు తాగు. మంచిగా ఉందంటే రోజు తీసుకొస్తా. సేమ్ చెట్టు ఇది. మనకు ఎప్పుడైనా ఒక చెట్టు వస్తాడు ఆ ఏరియాలో ఆ చెట్టు మంచిగా ఉంటుంది అనమాట. సరేనా? బుల్లెట్ బండెక్కి వచ్చేట పాడు గుడు 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 గాని అందాల దునియాని చూపిస్తపా. రాత్రి అన్నది ఇంటర్వ్యూ చూసిన. బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న.
నేను కలిసి వచ్చిన తర్వాత నా మైండ్ అంతా అటే పోయింది. అందుకు మళ్ళీ పాట రాదేమన్నా నేను కూర్చుందామని రాసిన ఒక పాట పల్లవిగానే ఆగిపోయినా, శరణం పోతలేదు. మరి చాలా కష్టం అంటే పాటలు రాయడం అంత ఈజీ కాదు. పాటలు రాయడం కాదన్నా, పాట రాసేటప్పుడు నీకు మైండ్లో ఏమొస్తుంది, నీకు బుల్లెట్ బండ్ అని గుర్తొస్తుంది, ఇంకేదో ఉన్న పాటలే గుర్తొస్తుంది కానీ కొత్త పదం అనేది మనకు రాదు. కొత్త పదాన్ని సృష్టి రైటర్ అంటే నాటే జోక్. ఇంత పొద్దుగా అన్నా ఇలా ఆదివారం కావును కానీ అందరు బయటనే కానీ పడుతుంది అలా. అయిపోయింది ఉప్మా విత్ ఉప్మా అండ్ కళ్ళు. ఆ కొన పట్టుకోకపోతే ఎటు పోయేది తెలియదు, సగం కళ్ళు కింద పడుతుంది. నాన్న అమ్ముతుంది తిడుతుంది ఎప్పుడు నాయన, అమ్ముతుంది తిడుతుందా? అదే ఒకటి అమ్మోడు కదా అయితమైతే సార్ అయితమైతే అంటుండే. ఒక మామిడికాయ పచ్చడి ఈరోజు, ఎందుకంటే మిక్సర్ ఇంట్లో ఏం లేదు కాబట్టి జస్ట్ మామిడికాయ పచ్చడి వేసుకొని సపరేట్ కొత్త తీయాలి మళ్ళీ. అరే ఆడున్నాయి కొత్త డబ్బా అని తీసుకురాలి మళ్ళీ ఒక డబ్బా. తాగే ముందు ఇట్లా ఎందుకు పోస్తారు నాన్న, సాకి ఎందుకు పోస్తారు ఇట్లా? పెద్ద మనుషులకు అమ్మని గుర్తు చేసుకున్నట్టు అనమాట ఇప్పుడు. మరి కింద పోస్తారా అమ్మకు? అన్నా సాకైనా పోస్తారన్నా, ఫోటో ముంగడ ఎడ పోస్తారన్నా? కాదు మరి ఫోటో లేదుగా, అందుకని భూమి మీద పోస్తారు. భూమిలోకి పోయి ఎవరైనా కానీ అట్లా ఉంటుంది అనమాట ఏదైనా కానీ. మొహమాటంతో నలుగుతూ ఉన్న వేళలో నీ సిగ్గు పాడుగాను సొమ్మసిల్లి ఉండే అది మిగిలితే దాంట్లో ఉప్మా తింటాం కానా, అందుకనే వేస్తుంది అట్లా. టమాటా చట్నీ బాగుంది. అవునా తాలింపు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి తొందరగా ఖరాబ్ అవుతుంది. అది మనం తొందరగా ఫినిష్ చేసేయాలి దాన్ని. ఏమైంది అట్లుంటుంది నానపాని. ఎర్లీ మార్నింగ్ ఇట్లా కళ్ళు తాగుతూ, యాక్చువల్లీ కళ్ళు ఈరోజు తాగుతాం కళ్ళు అన్నప్పుడు నైట్ వండి పెట్టాలి. ఏంటి చికెన్ కానీ మటన్ కానీ బోట్ కానీ ఇవన్నీ నైట్ వండి పెట్టుకో. నీ పక్కనే పెట్టానా నేను రోజు వదినైతే వచ్చినాక ఆలోచనకు తెచ్చుకున్నాం. బోట్ అనేది తెచ్చుకుంటాం, లేదంటే తలకాయ తెచ్చుకున్నాం. బోటి తలకాయలు పొద్దులో దొరుకుతాయి, సాయంత్రం దొరికాయి. రేపు తెచ్చుకున్నాం. ఏముంది నాన్న మొన్న కళ్ళు అడిగిండు, ఆడ తెచ్చిందా తెల్లారి మర్చిపోయినా. ఈ రోజు గుర్తొచ్చింది, నాకు ఫోన్ చేసిన సడన్ గా. డాడీ కన్నా సగం ఎక్కువ వచ్చిందన్న, డాడీ దోస్తు కదా నానా. అయితే కళ్ళు మా నాన్న ఆయన చిన్న మంది కలిసి అప్పుడు కళ్ళు బాగా తాగుతున్నా తెస్తుండే. అంటే మన ఊర్లో కాదు పాప, మనకు మన ఊర్లో కళ్ళు లేకపోతుండే కదా, చెట్లు మన వచ్చినాయి మనకు. కొత్త రీసెంట్ పెట్టేది కానీ ఒకప్పుడు మన ఊర్లో కళ్ళు అమ్మాలంటే మాత్రం బయటకు వెళ్ళి కొనుగోలు చేస్తుండే. 20 years బ్యాక్ కాబట్టి మనం వస్తాయి. అప్పుడు కళ్ళు లేకపోతే నాన్న వాళ్ళు పోయి బయటకు వెళ్ళి తీసుకొని వస్తుండే. అప్పట్లో అయిపోయింది కానీ అట్లా అప్పటి నుంచి ఈ అన్న దోస్తు కాబట్టి ఇప్పుడు అన్న నాయన అంటే లైక్ అనమాట. మీ డాడీ గారిని చెప్పేసి మళ్ళీ కొద్దిగా పోసిండు. నీ పేరు చెప్పగానే మంచి చెట్టు తీసాడు ఎప్పుడైనా కానీ. నీరే తాగాలి. అరే ఇప్పటి నుంచి అనుకుంటున్నా ఒకరోజు కడదామా నాన్న, చెప్దామా? చెప్పినామనుకో ముందే కట్టి పెడతాడు. ఒకరోజు ముందే చెప్తేనే, ఒకరోజు ముందే చెప్తే కట్టి పెడతాడు. 12 చెప్పినామనుకో రేపటి కడతాడు. అదే చెప్పింది నాకు కూడా. అయితే ఒక 4 రోజులు కావాలని చెప్పిన. మన కాదు హైదరాబాద్ నుంచి ఆర్డర్ వచ్చింది. 1600 కావాలి. మొన్న తీసుకోరు అన్న వీళ్ళు రామ్ ఇట్లా కళ్ళు తీసుకోరు, నీరు వేసుకోరు. టేస్ట్ బాగుందంటే ఫోన్ చేసారు, చెప్పిన పిస్ అయ్యాడు. మళ్ళీ 4 రోజులు కావాలని చెప్పిన. అయితే ఒక్కరోజు ముందు చెప్పు, ప్రాణంలో చెప్పు అని అన్నాడు. ఎక్స్ట్రా చెట్లు కడతా అన్నాడు. సరే చెప్తానే ఈ సండేనన్నా వచ్చానన్నా అవుతుంది అని చెప్పిన. మన ఫంక్షన్ రోజు కూడా 25 లీటర్స్ 20 లీటర్ ఒక్కటే రౌండ్ కి ఒకటే రావు కదా సిరిజా. మరి అందరికి ఒక్కొక్క గ్లాస్ అయినా అందరికి వచ్చింది. అందరు తాగారు, మళ్ళీ లేడీస్ అందరు తాగారు, బాయ్స్ కూడా తాగారు. మంచిగా ఉంది, తీయ ఉంది అనుకుంటే అందరు తాగారు. చిన్న పిల్లల కాడికి కూడా తాగిరు. అది ఎందుకో మరి మన ఊర్లో అట్లా అవుతుందా? నా ఏడాదైనట్లు నాకు అట్లా అనిపించలేదు మరి కళ్ళు. మస్తు టేస్ట్ మంచిగా ఉంటుంది. మన ఊరు అంటే భూమి ఫాల్ట్ అంటారు తెలుసా. మన ఊరు గడ్డి కూడా మేకలకి ఎంత మంచిది. ఒకరోజు ఊరిదో పెళ్ళో డిన్నర్ అదే అనుకుంటా, నీ కాదు ఆ పెద్దన్నది. అయితే ఆడ పెళ్లికి భరత్ కి డిన్నర్ కి మేము ఏం చేసినామంటే కలుదాదామని మొత్తం అందరం బావలు అన్నలు తమ్ముళ్ళు అందరం కలిసి ఒక 15 మంది పోయినాం. నాకు గుర్తుంది. పుట్టు తాగినాం. మధ్యాహ్నం
తెల్లారేందంటే మధ్యాహ్నం నుంచి ఉరుకుతూనే ఉన్నాం చెర్లకు. ఒకటే తీరుగా అమ్మో అది ఈతకల్లేనా అప్పుడు తాటికల్? ఈతకల్లే, మనకు తాటికల్ దొరకదు. తాటికల్ పోవాలంటే మళ్ళీ పక్క ఊరు పోవాలి. నాకు ఫోన్ లో మెమరీస్ వస్తాయి ఆ ఫొటోస్, అవి బాగా గుర్తుంటాయి. అందుకని ఏడువైన ఫోటో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏడువైన ఫోటో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫంక్షన్ పోయినా సరే, ఒక ఏరియా పోయినా సరే, ఏరియా పోయినా సరే ఒక ఫోటో అనేది కంపల్సరీ ఉండాలి. ఆ గుర్తింపు ఎప్పటికైనా మెమరీ సరే. అవు ఫోన్ చేస్తారు కళ్ళు కోసం మేము. ఇది సండే కదా, ఇప్పుడు చేస్తే దొరుకుతుంది అదే. మా కళ్ళు అయితే కంప్లీట్ అయిపోయింది. సో దాంతో పాటు నేను ముందే చెప్పాను నీకు, నువ్వు కళ్ళు మంచిదా అనుకో రేపు తీసుకొస్తా అని చెప్పిన. తాగు ఏం కాదు, ఒంటికి మంచిదా, ఇప్పుడే తాగాలి. ఇంకెప్పుడు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఒక గ్లాస్ వేసుకో. ఉప్మా అయితే జబ్బర్స్ వచ్చింది. దొడ్డు రావా ఇన్ని రోజులు ఇంగ్రీడియంట్స్ లేవనుకున్నాం, అటో ఇటో మూవ్ చేసి కింది తాగాలి. మస్తు ఉంటుంది. ఏ కలర్ ఉంది చూడు, మడ్డి కొంచెం పట్టిన ఇంకా కిందికి వేసుకోపోతుంది. మళ్ళీ తాగుతుందా నీకు? డైరెక్ట్ తాగాలి. అది నాకు కూడా వస్తుంది చూడ. మళ్ళా నువ్వు తాగవానా? అయిపోయింది అయితే 2 లీటర్ మోసం మనకు గుమ్మ అయింది. చీకటి ఉన్నా నా ఇంటిలో కళ్ళు మంచిగా ఉంది. అదే అంటున్నా, కళ్ళు మంచిగా కాబట్టి మంచిగా ఉంది. ఇప్పుడు ఎందుకు అబ్బా నేను రీల్ చేసిన అన్ని మర్చిపోతారని చెప్పేసి కళ్ళు అయిపోయి ఎగ్జామ్ రాసినట్టు పోరాడు. కళ్ళు దాగి రాసినందుకు అన్ని గుర్తొచ్చి ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు. కళ్ళు దాగి 10th క్లాస్ పరీక్ష రాసిండు, క్లాస్ ఫస్ట్ వచ్చింది. తర్వాత అన్ని గుర్తొస్తాయి కానా, అట్లా అన్ని గుర్తొస్తాయి కానీ ఎగ్జామ్ గుర్తురాదు. గుర్తొచ్చింది, రాసిండు, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు. తప్పదు.